Hey guys, Thomas here, back again with another video. సో ఈరోజు ఏంటంటే మనం సెట్స్ పైన ఒక వీడియో అయితే చూద్దాం. లైక్ సెట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా స్టోర్ చేయగలం. సో మోస్ట్లీ సెట్ అంటే ఏం లేదండి, జస్ట్ సెట్లో ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే స్టోర్ చేస్తాం. లైక్ నంబర్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, ఈ విధంగా ఒక కలెక్షన్లో స్టోర్ చేస్తాం. అదేవిధంగా లిస్ట్ కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డూప్లికేట్స్ అయితే రిపీట్ అవ్వవు. సో మనం సెట్స్ అయితే ఎలా డినోట్ చేస్తామంటే యూజింగ్ కర్లీ బ్రేసెస్. సో లెట్ మీ జస్ట్ క్రియేట్ వన్ సెట్ is equal to 1, 2, 3. రైట్. సో ఇది ఒక సెట్ అయితే అనుకుంటాను. అదేవిధంగా ప్రింట్ అయితే చేస్తాను. మీరు చూసినట్లయితే రన్ అయితే చేస్తున్నాను. మీరు చూసినట్లయితే కింద సెట్ అయితే ప్రింట్ అయిపోయింది. ఈ విధంగా మనం సెట్ అయితే, అలాగే నెంబరే కాకుండా మనం దీంట్లో స్ట్రింగ్ కూడా పాస్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా సెట్ అనేది మనం యూజ్ చేసి మన ప్రోగ్రాంలో ఒక ఎఫెక్టివ్ డేటా స్ట్రక్చర్ అంటారు దీన్ని. లైక్ సెట్ కానీ డిక్షనరీ అయితే కీ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. బట్ సెట్ ఏంటంటే మనం ఇక్కడ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అయితే ఉండదు సెట్లో. ఆల్రైట్, లైక్ S0, S1, S2 అయితే అలా ఏమి ఉండదు. ఈ విధంగా సెట్ అయితే యూజ్ చేస్తాం. మనకు సెట్లో డాట్ ఆపరేటర్ కూడా ఉంటుంది. లైక్ కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయి సెట్లో ఎలిమెంట్ ఎలా యాడ్ చేయాలి, సెట్లో ఎలిమెంట్ ఎలా డిలీట్ చేయాలి అనేది. లైక్ ఎస్ డాట్ యాడ్ చేసినట్లయితే మనం ఇప్పుడు 1 యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ 1 అయితే రన్ చేస్తాం. 1 అయితే ప్రింట్ కాదు, లైక్ 1, 2, 3 వస్తుంది. ఈ 1 లాస్ట్లో యాడ్ అవ్వదు. సో లెట్ మీ రన్ దిస్. మీరు చూసినట్లయితే మళ్ళీ అదే 1, 2, 3 వచ్చింది, ఎందుకంటే 1 అనేది ఆల్రెడీ ఉంది. సో డూప్లికేట్ అలో చేయదన్నాను కాబట్టి 1 అయితే యాడ్ అవ్వదు. ఇప్పుడు నేను 4 యాడ్ చేస్తాను. 4 యాడ్ చేసినట్లయితే చూసినట్లయితే 1, 2, 3, 4 ఈ విధంగా ఎలిమెంట్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఫంక్షన్ యూజ్ చేసి ఓన్లీ 1 ఎలిమెంట్ అయితే మనం ఎట్ ఏ టైమ్ అపెండ్ చేయొచ్చు, అపెండ్ లాగా అన్నట్లు. రైట్. ఈ విధంగా మీరు ఒకేసారి ఎలిమెంట్స్ ఎక్కువసారి ఒక మల్టిపుల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటే దానికి ఒక ఫంక్షన్ ఉంది, లైక్ అప్డేట్. సో ఎస్ డాట్ అప్డేట్. సో మనం ఇక్కడ లోపల స్క్వేర్ బ్రాకెట్ అయితే ఇచ్చి మనం ఎలిమెంట్స్ అయితే ఇవ్వాలి. లైక్ 1, 2, 3, 4, 5, 6. సో టోటల్లీ నేను 6 ఎలిమెంట్స్ అయితే పాస్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే లిస్ట్ అప్డేట్ అయింది. సో టోటల్ 6 ఎలిమెంట్స్ అయితే నాకు సెట్లో అయితే వచ్చాయి. ఈ విధంగా మనం సెట్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ అయితే పాస్ చేయొచ్చు. అదేవిధంగా మీరు రిమూవ్ కూడా చేయొచ్చు. లైక్ లెట్ మీ జస్ట్ పాప్ ద ఎలిమెంట్. పాప్. సో మీరు చూసినట్లయితే మనకి 2, 3. సో మీరు ఇక్కడ పాప్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ అయితే డిలీట్ అయిపోతుంది, ఎందుకంటే మోస్ట్లీ పాప్ చేసినప్పుడు మన లాస్ట్ ఎలిమెంట్, కానీ సెట్లో అయితే ర్యాండమ్ ఎలిమెంట్ అన్నట్లు. ఈ విధంగా మనం ఎలిమెంట్ అయితే ఒకటి డిలీట్ చేయొచ్చు. అలాగే రిమూవ్ ఫంక్షన్ కూడా ఉంది. రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేసి పర్టికులర్ ఎలిమెంట్ని ఒక ఎలిమెంట్ అయితే పాస్ చేస్తున్నా 2. సో మీరు చూసినట్లయితే 1, 3 వస్తుంది. ఈ విధంగా ఒక పర్టికులర్ ఎలిమెంట్ని మనం డిలీట్ చేయాలనుకుంటే రిమూవ్ ఫంక్షన్. అదేవిధంగా మనకి డిస్కార్డ్ ఫంక్షన్ కూడా ఒకటి ఉంటుంది. లైక్ డిస్కార్డ్ ఫంక్షన్ ఏంటంటే దీంట్లో మనం ఒక ఎలిమెంట్ పాస్ చేస్తున్నాం, లైక్ 10. సో కానీ ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్లో 10 అయితే లేదు, కానీ ఇక్కడ మనకి ఎర్రర్ అయితే చూపించదు అన్నట్లు. రైట్, మీకు ఉన్న లిస్టే చూపిస్తుంది. కాకపోతే ఒకవేళ ఈ ఎలిమెంట్ ఉంటే దాన్నే రిమూవ్ చేస్తుంది. ఓకే, ఎర్రర్ ఫ్రీ ఇది ఈ డిస్కార్డ్ ఫంక్షన్ అనేది. సో ఈ విధంగా మనం డిస్కార్డ్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఈ విధంగా సెట్లో మనం మల్టిపుల్ ఆపరేషన్స్ అయితే యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ అయితే ఇన్సర్షన్, డిలీషన్ అలా ఈ విధంగా చేస్తాం. డూప్లికేట్స్ అయితే అలో అయితే చేయదు. కావాలంటే ఒకసారి డూప్లికేట్స్ ఇన్సర్ట్ చేస్తాను. 1, 1. సో ఇప్పుడు 3 మొత్తం ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి ప్రింట్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే 1, 2, 3 చూసారా, డూప్లికేట్ వాల్యూస్ అయితే అస్సలు యాక్సెప్ట్ అయితే చేయదు. కొన్ని కండిషన్స్ వస్తాయి మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో కానీ, లేకపోతే ఎట్లాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయంటే డూప్లికేట్ యాక్సెప్ట్ చేయకూడదు అన్నట్లు ఉంటాయి. ఈ విధంగా అదేవిధంగా మనకి సెట్ ఫంక్షన్ కూడా ఒకటి ఉంటుంది. ఈ ఏదన్నా ఒక లిస్ట్ని సెట్లోకి కన్వర్ట్ చేయాలన్నా, లేకపోతే సెట్ని లిస్ట్లోకి కన్వర్ట్ చేయాలన్నా ఈ సెట్ ఫంక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్స్ యూజ్ చేసి మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అయితే యూజ్ చేయగలం. రైట్, సెట్స్ అనేది అంత ఓకే, సమ్వాట్ ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ డిఫరెన్స్, ఇవన్నీ ఫంక్షన్స్. లైక్ క్లియర్ అంటే ఆల్రెడీ మీకు చూపించాను, డాట్ క్లియర్ పెడితే ఎలిమెంట్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. డిఫరెన్స్ అంటే ఇంటర్సెక్షన్, లైక్
ఫస్ట్ సెట్ సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అయితే కంపారిజన్ చేస్తుంది. ఈ విధంగా మనకి మ్యాథమెటికల్ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అయితే మనకి బాగా యూజ్ అవుతాయి. బట్ మనకు అంత అవసరం లేదు, లైక్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. ఆల్రైట్, సో ఈ విధంగా సెట్స్ అయితే మనం చూసాం. నెక్స్ట్ మనం డిక్షనరీస్ చూద్దాం. మనకి ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్సో నేను మీకు అదే కవర్ చేస్తాను. ఊరికే మొత్తం కంప్లీట్గా వెళ్ళి మనం డీటెయిల్గా డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ డెప్త్ వెళ్ళాలో అక్కడైతే వెళ్దాం. ఆల్రైట్, సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సైబర్ టాక్స్.